ఈరోజు క్రైమ్ నెంబర్ 102/2024 under section 318 class 2 198 BSNS Act లో అక్యూజ్ జన్య వినయ్ సన్న కుమార్ స్వామి ఊరుగూడ గ్రామస్తుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఇతను గత 1.5 year నుండి ఊరుగొండలో మీ సేవ నడుపుకుంటూ అక్కడికి వచ్చే అమ్మాయిలతోటి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుకుంటా వాళ్ళతోటి అది చేసుకుంటా సన్నిహితంగా మెలుకుంటా అదేవిధంగా అదే ఊరికి చెందిన అమ్మాయి బొచ్చు పల్లవి 20 సంవత్సరాలు BSc నర్సింగ్ చదువుతున్న అమ్మాయితో కూడా పరిచయం ఏర్పడుతుంది. వీడు ఆ అమ్మాయిని గత 1.5 year నుండి క్లోజ్గా మాట్లాడుకుంటూ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని వాడు శారీరకంగా వాడుకొని తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోమని నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఈ ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చిందో నా వల్ల రాలేదని చెప్పి వీడు అమ్మాయిని దటాయిస్తే అమ్మాయి ఎవరికి చెప్పుకోకుండా ఈ మానసిక బాధను ఎవరికి చెప్పుకోకుండా తన ఇంటి తల్లిదండ్రులకు కూడా మిత్రులకు కూడా ఎవరికి చెప్పుకోకుండా ఆమె గత 3 రోజుల క్రితము స్లీపింగ్ టాబ్లెట్స్ మరియు మత్తు మందు ఆమె కలుపుకొని మింగడం జరిగింది. ఆమె ట్రీట్మెంట్ అవ్వకుండా 3 days బ్యాక్ ఆమె హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దానికి సంబంధించింది వీడిని వినయ్ని ఇంటరాక్ట్ చేస్తే మాకు కొత్త విషయాలు మాకు వెలుగులోకి వచ్చినాయి. జన్య వినయ్ ఈ అమ్మాయి ఒకటే కాదు, వాళ్ళ ఊరికి సంబంధించిన ఇంక గతంలో 2 అమ్మాయిలతో కూడా ఇదే రకంగా వీడు ప్రవర్తించడు. కాకపోతే వాళ్ళ పేర్లు ఇక్కడ మనం చెప్పడం కుదరదు కాబట్టి చెప్పట్లేదు. ఎందుకంటే వీని అన్న కూడా రమేష్ కూడా వీనికి ఇలాంటి క్యారెక్టరే ఉన్నది. వీని తమ్ముడు కూడా ప్రెసెంట్ హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీని ఎంటైర్ కుటుంబం కూడా ఇలాంటి క్యారెక్టర్ తోటే ఉన్నది. ఈ మధ్యలో NSR హోటల్ దగ్గర ల్యాండ్ అంతే 2 కోట్ల అమౌంట్ వీడికి వస్తుంది. ఆ డబ్బులను దగ్గర పెట్టుకొని డబ్బులను దగ్గర చూసుకొని నాకు ఈయన ఏది చేసినా నన్ను ఎవరు అడిగేవారు లేరన్న ఉద్దేశంతో చేసుకుంటూ అమ్మాయిని మానసికంగా శారీరకంగా అన్ని రకాల వాడుకొని ఆమెను ఈ రోజు ఆమె చావడానికి మూల కారణం వీడే మూల కారణం. నేను చెప్పేది ఈ సందర్భంగా అమ్మాయిలకు కానీ చెప్పేది ఏంటంటే మీరు ఇటువంటి వెధవల మాయమాటల్లో పడి మీరు మోసపోవద్దని చెప్తున్నాను. దయచేసి తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలు ఎక్కడికి పోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారని కూడా తల్లిదండ్రులు కూడా కొద్దిగా పిల్లల యొక్క వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా ఆదరణ చేయాలని నేను కోరుతున్నాను. మనం బిడ్డకు మొబైల్ కొనిస్తున్నాము, కానీ ఆ మొబైల్ మంచిగా వాడుతుందా చెడుకు వాడుతుందా అనేది చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు బిజీ ఉంటే అన్నదమ్ములు కానీ అక్కయ్యలు కానీ చూచి వీళ్ళ యొక్క బిహేవియర్ తేడా వస్తే మందలించి, లేకుంటే పెద్దల దగ్గర తీసుకొచ్చి వాళ్ళ విలేజర్స్ కానీ వాళ్ళ వెల్ విషర్స్ దగ్గర తీసుకుపోయి కౌన్సిలింగ్ చేసి ఇలాంటి అమ్మాయిలు సూసైడ్ చేసుకోకుండా తల్లిదండ్రులు సూసైడ్ చేసుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉన్నది. అదేవిధంగా ఇటువంటి వెధవలు ఎక్కడున్నా మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి జన్య వినయ్ లాంటి అబ్బాయిలు ఎక్కడున్నా కానీ పద్ధతి మార్చుకోమని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.